హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఈ మధ్య ఈ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను. దీని గురించి మీకు చెప్దామని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తా ఉన్నాను. ఇదైతే మన పొంగల్కి ముందు తెచ్చాను. అంటే పొంగల్ చాలా దగ్గరలో ఉన్నప్పుడే తెచ్చాను అన్నమాట. బట్టలు ఇవన్నీ మామూలుగా నేను ముందే అనుకొని తెచ్చుండాల్సింది. తర్వాత అప్పుడు ఐడియా వచ్చిందంటే, నేను ఇది వరకు కూడా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయకముందు కూడా నేను చేసేదాన్ని. మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ అయిపోయినాక నేను ఆపేసాను. తర్వాత అంటే మీకు చెప్తూ ఉంటాను కదా, మా హౌస్ దగ్గర ఎక్కువ ఇళ్ళు లేవు, మళ్ళా ఇంట్లోనే పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇది మా హౌస్ కదా, అది షాప్ అన్నమాట. అది ఒక రూమ్ కట్టించుకున్నాను. అందులోనే మనం ఏదైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ఒక షాపు, అంటే నేను ఆల్రెడీ టైలర్ని, బట్టలు బిజినెస్ నేను చేసేదాన్ని. ఇవన్నీ అందులో వేసేసుకోవచ్చు ఇంట్లో అడ్డం లేకుండా అనే ఉద్దేశంతో నేను అది కట్టించుకున్నాను. కానీ ఇక్కడ చెప్తూ ఉంటాను కదా, చూడండి మా ఏరియాలోనే ఎక్కువ ఇళ్ళు లేవు. ఈ మధ్యన కొంచెం మేలు, ఒకటి అర పడ్డాయి. ఇంకా ఎన్ని రోజులు ఇదంతా మనకి డెవలప్ అయ్యేసరికి ఓ 10 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు. అప్పటిదాకా నేను ఏ బిజినెస్ చేయకుండా, ఏ పని చేయకుండా ఖాళీగా ఎలా కూర్చొని ఉండాలి అని అనేసి, అంటే నాకు కాంటాక్ట్స్ కొంచెం రిలేటివ్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ అది కొంచెం ఎక్కువ ఉన్నది. వాళ్ళకి వాట్సాప్ల ద్వారా, ఫోన్లోనే, కొంచెం ఆన్లైన్లోనే అలా పోతూ ఉంటాయిలే అనేసి కొంచెం తెచ్చానమాట. ఒక 2 lakhs దాకా తెచ్చానన్ని. ఒక సగం సేల్ అయ్యి ఉంటాయి, కొంచెం ఉన్నాయి. ఇవన్నీ ఇంకా తెచ్చాను. అయితే ఏమనుకుంటున్నానంటే, షాప్ తీసుకుందాం బయట ఒక సెంటర్లో షాప్ తీసుకొని షాప్లో పెట్టాలా అని అయితే ఇవన్నీ మూటలు తెచ్చి ఇలాగే వేసేసాను. ఇంకా తీసి అరేంజ్ కూడా చేయలే ప్రస్తుతానికి. ఇవన్నీ ఈ ర్యాకుల్లో ఉండే, ఈ ర్యాకులన్నీ నాకు అంతకుముందు నేను ఇవి చేస్తూ ఉన్నాను కాబట్టి అప్పుడు కొనున్నాను కాబట్టి అప్పుడు తెచ్చినవన్నీ కొన్ని ఉంచాను ఇక్కడ. చూడండి, అన్నీ తెచ్చాను వెరైటీసు. ఇవైతే పిల్లలు, ఆడపిల్లలు ఉంటాయి కదా, నైట్ డ్రెస్సులు, ప్యాంట్లు, 3x4 ప్యాంట్లు ఉంటాయి కదా, నైట్ డ్రెస్సులు, వాటికి సంబంధించిన టీషర్ట్లు అన్నమాట. ఇవన్నీ ఇవి టీషర్ట్లు సైజులు ఉంటాయి. ఇవన్నీ జెంట్స్ పిల్లలకి, పెద్దలకి, చిన్నపిల్లల దాకా ఉన్నాయి. టీషర్ట్లన్నీ రకరకాల సైజు, కాలర్ ఉన్నాయి, కాలర్ లేనివి ఉన్నాయి. ఇవన్నీ అవన్నమాట. ఇవి షార్ట్లు. ఇవన్నీ రాను, జనాలు చూడను, మళ్ళీ మడతేసి ఇలాగ పెట్టేస్తున్నాను, ఇంకా నీట్గా సర్దాలి. ఇవన్నీ షార్ట్లు అనమాట. కొన్ని ప్లెయిన్, ఇవి ప్లెయిన్ షార్ట్లు, ఇవి ఇలాగ డిజైన్ వచ్చిన షార్ట్లు ఉన్నాయి. ఇవన్నీ టీషర్ట్లే అన్నీ దురిగేస్తున్నాయి. ఇవి బెడ్షీట్లు మామూలుగా, ఇదిగో చూడండి, 6x90, 70x90, 120x90, అంటే కింగ్ సైజ్ బెడ్షీట్లు అవి కూడా ఉన్నాయి వీటిల్లోనే. ఇంకా ఇవన్నీ శారీసు, అవి శారీస్, ఇవి కూడా శారీసే, ఇవన్నీ కూడా శారీసు. ఇవి వచ్చేసి నాప్కిన్లు, కర్చీఫ్లు, ఇవి వచ్చేసి లుంగీలు, ఇంకా ఇవి కొన్ని వడదీలే, డోర్ కర్టన్లు, టవల్లు. చూడండి, ఇవన్నీ టవల్లు, లైనింగ్లు, ఇవన్నీ లైనింగ్లు, లోపల లంగాలు. చూడండి, ఇవన్నీ లోపల లంగాలు. అంటే లోపల లంగాల్లో పాప్లైను, కేస్మెంటు ఉంటాయి కదా, అట్లాగా. ఈ రకమైతే ఇవి పాప్లైన్వి, అవి కేస్మెంటు. ఇవన్నీ లోపల లంగాలే. ఇవి ఫాల్స్లు, సిల్క్ ఫాల్స్లు. చూడండి, ఇవన్నీ సిల్క్వి. ఇవైతే అన్నీ కాటన్. ఇవన్నీ షాప్లో పెట్టాలని తెచ్చాను. ఇది కాటన్ శారీసు అయిపోయాయి, కొంచెమే ఉన్నాయి ఈ శారీస్ అన్నీ, కాటన్ శారీసు. ఇంకా ఫ్యాన్సీ ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లెనిన్ కాటను అవన్నమాట. కోటా శారీసు ఉన్నాయి.
ఇవైతే పట్టు చీరలు, ఇవన్నీ పట్టు చీరలు. ఇవన్నీ ఇవి వచ్చి ఆడపిల్లలకి టాపులు ఉంటాయి కదా, టాపులు, లెగిన్లు అన్నీ కొన్ని అయిపోయి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా షాప్లో పెట్టేయాలి. షాప్ తీసుకొని ఉన్నాము. అది షాపు షిఫ్ట్ చేసినప్పుడు నేను మీకు చూపెడతాను. అందులోనే ఇంకా బట్టలు కూడా తేవాలన్నమాట. అంటే సూరత్ వెళ్తున్నాము, అది కూడా అక్కడికి వెళ్ళి ఇంకా బట్టలు కూడా తేవాలని అయితే రిజర్వేషన్లు అవి కూడా అయిపోయాయి, వెళ్ళి తెస్తాము. ఇంకా అంటే ఇవి కొంచెమే చాలవు కదా షాప్లో, అంటే ఇవి కొంచెమే ఉన్నాయి. ఇవి కాలిపట్లు చూడండి, ఇవన్నీ కాలిపట్లు, ఇవి కూడా కాలిపట్లు. ఇవన్నీ అన్ని ఐటమ్స్ అండి, టోటల్ అన్ని ఐటమ్స్ అవి ఉన్నాయి. దారాలు కూడా తెచ్చాను అనమాట లాస్ట్కి. అంటే ఎవరైనా మిషన్ కుట్టుకునే వాళ్ళు అలాగ అడుగుతారని ఒక 2 బాక్సులు దారపుండలు కూడా తెచ్చిపెట్టాము. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళా వేరే దగ్గరికి వెళ్లకుండా అన్ని రకాల, అంటే షాప్ తీసుకుంటున్నాం కాబట్టి దాని మీద ₹1, దాని మీద ₹1 వస్తే అంత రెంట్ కట్టుకుంటున్నాము. మన షాప్ కాదు, రెంట్కి తీసుకుంటున్నాం కాబట్టి మిషన్లు అవి కూడా అక్కడే వేసేసుకొని కుట్టుకోవచ్చు. మన దగ్గర కొన్నారనుకోండి, ఒక శారీ కొన్నారు, మన దగ్గరే ఫాల్స్ ఉంటుంది, లైనింగ్ ఉంటుంది, మనమే కుడతాము అన్నీ. కాబట్టి అదే కొంచెం చిన్న సైజుగా పెట్టాలని అయితే అనుకుంటున్నాను. పర్వాలేదు, దీంట్లో నాకు ఐడియా ఉంది. మీకు ఎలాగనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. ఇదండి మొత్తానికి ఈ వీడియో. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలని. అది అంతా ఒక ప్లాన్ అయినాక చేసి చెప్దాంలే అనేసి గమ్ముకున్నాను. చాలా రోజులు అయింది కదా వీడియోలు చేసి అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉన్నాయన్నమాట. కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, అంటే ఈ బిజినెస్ మనం వర్క్ ఏం చేద్దాము ఏంది అనే ఈ డిసైడింగ్లో ఆలోచించుకుంటూ తర్జనలు పడతా అలాగనుకొని అన్నీ ఒక కొంచెం నేను మామూలుగా చెప్పాను కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనే తెద్దాం అనుకున్నాను. నెక్స్ట్ అంటే ఇక్కడ అంత జరుగుద్దా లేదా అనేది మనకు ఐడియా లేదు. నెక్స్ట్ ఇవన్నీ ప్లాన్ సక్సెస్ అయితే ఒకవేళ అది కూడా జరుగుద్ది అనుకున్నప్పుడు మనం అది కూడా తెచ్చి పెట్టుకోవాలని అయితే ఒక ప్లాన్ ఉన్నది. ఇదండి మొత్తానికి ఎలాగనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.